లవర్స్ కు గుజరాత్ సర్కార్ బిగ్ షాక్ ఇస్తోంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేస్తోంది. గుజరాత్ సర్కార్ దెబ్బకు అక్కడి ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకోవాలంటేనే టెన్షన్ పడుతున్నాయి. పేరెంట్స్ అనుమతి డిక్లరేషన్తో పాటు 30 రోజులు వేచి ఉండే గడువును ఇక్కడి రిజిస్ట్రేషన్ ఆఫీసులు అమలు చేయనున్నాయి. తమ ప్రేమ పెళ్లి వ్యవహారం తప్పకుండా ఇంట్లో వారికి తెలిసి ఉండాలి. వాట్సాప్, SMS ల ద్వారా ఇదే విషయాన్ని పెళ్లిళ్లు చేసే రిజిస్టర్ అధికారి వధూవరుల తల్లిదండ్రులకు చేరవేస్తారు. వారి నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు. గుజరాత్ సర్కార్ దెబ్బకు అక్కడి ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకోవాలంటేనే టెన్షన్ పడుతున్నాయి. లవర్స్ కు గుజరాత్ సర్కార్ బిగ్ షాక్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలంటే పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. కొత్త రూల్స్ తో ప్రేమ జంటలకు కొత్త కష్టాలు. గుజరాత్ సర్కార్ దెబ్బకు అక్కడి ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకోవాలంటేనే టెన్షన్ పడుతున్నాయి. ఇంట్లో చెప్పకుండా లేచిపోయొచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్న వాళ్లు తర్వాత కాపురాలు నిలబడక విడాకులు తీసుకుంటున్న కేసులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు మతాంతర వివాహాలు, లవ్ జిహాద్ ట్రాప్లు పెరిగాయి. దీంతో గుజరాత్లో రిజిస్టర్ పెళ్లిళ్లకు కొత్త నిబంధనలు తీసుకొచ్చే పనిలో ఉంది అక్కడి సర్కార్. తప్పనిసరిగా పేరెంట్స్ కు పెళ్లి గురించి తెలుసుండి అనుమతి ఉంటే తప్ప రిజిస్టర్ మ్యారేజ్ చేయబోమని చెబుతోంది. పేరెంట్స్ అనుమతి డిక్లరేషన్తో పాటు 30 రోజులు వేచి ఉండే గడువును ఇక్కడి రిజిస్ట్రేషన్ ఆఫీసులు అమలు చేయనున్నాయి. తమ ప్రేమ పెళ్లి వ్యవహారం తప్పకుండా ఇంట్లో వారికి తెలిసుండాలి. వాట్సాప్, SMS ద్వారా ఇదే విషయాన్ని పెళ్లిళ్లు చేసే రిజిస్టర్ అధికారి వధూవరుల తల్లిదండ్రులకు చేరవేస్తారు. వారి నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తారు. దీనికి 10 రోజుల సమయం కూడా తీసుకుంటారు. దీనివల్ల ఏదైనా గొడవలు, సమస్యలున్నా పరిష్కరించుకునేందుకు వీలుంటుంది. పలు సామాజిక వర్గాల నుంచి వస్తున్న విన్నపాల కారణంగా గుజరాత్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనలతో కొత్త నిబంధనల్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల మానవ సంబంధాలు, బంధుత్వాలు దృఢపడతాయని, మోసపూరిత వివాహాలు తగ్గుతాయని నమ్ముతోంది. పెళ్లి కోసం దరఖాస్తు చేసుకోవడానికి, పెళ్లి తర్వాత సర్టిఫికేట్ పొందడానికి 30 రోజుల టైం పీరియడ్ను తప్పనిసరి చేయనున్నారు. ఆధార్ కార్డ్, వయస్సును ధృవీకరించే బర్త్ సర్టిఫికేట్, ఫోన్ నంబర్లు, ఆహ్వాన పత్రిక ఇలాంటి డాక్యుమెంట్స్ తప్పనిసరి. వెడ్డింగ్ ఇన్విటేషన్, శుభాకాంక్షలు తెలిపిన వారి వివరాలు కూడా ప్రభుత్వం తమ పోర్టల్లో అప్లోడ్ చేస్తుంది. దీనివల్ల అధికారిక పెళ్లి ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందనేది గుజరాత్ సర్కార్ అభిప్రాయం. దీనికి పలు సామాజిక వర్గాల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. అందుకే ఈ నిబంధనల్ని చట్టబద్ధం చేయాలనుకుంటోంది ప్రభుత్వం. కానీ చెప్పా పెట్టకుండా ఇంట్లో వారికి తెలియకుండా వచ్చి పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే ప్రేమ జంటలకు మాత్రం ఇది బిగ్ షాక్ గానే చెప్పాలి.